శ్రీమతి నమః. ఎన్ని కలలు కంటేనో మాతృత్వం అనేది వస్తుంది కదా. అమెరికాలో నాన్ అమెరికన్స్ చాలా మంది హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు. ఏదో ఒంట్లో బాగుండకపోవటం వల్ల కాదు, కడుపుతో ఉన్న ఆడవాళ్లు ఈ హాస్పిటల్ కి వెళ్తున్నారు తొందరగా డెలివరీ అయిపోవాలని. అంటే తొందరగా అమ్మ అని పిలిపించుకోవటం కోసమేమో అని అనుకుంటున్నారేమో కాదు, అక్కడ లభించే కొన్ని సౌకర్యాలు పొందాలి అంటే ఫిబ్రవరి 20 లోపు డెలివరీ అయిపోవాలన్నమాట. అలా ఎందుకు చేస్తున్నారు అంటే, మొన్న అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ గారు అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలలో ఒకటి ఏంటంటే, ఫిబ్రవరి 20 తర్వాత పుట్టిన సంతానానికి గ్రీన్ కార్డు అనేది ఉండదు, అమెరికా సిటిజన్షిప్ అనేది ఉండదు అని చెప్పారనమాట. ఆయన చెప్పిన 48 గంటల లోపే డాక్టర్స్ దగ్గరికి దాదాపుగా ఒక 20 మంది జంటలు వెళ్లారు, కన్సల్ట్ చేశారు. అందులో ఒక ఆవిడైతే మార్చిలో డ్యూ డేట్ అనమాట, ఆవిడకి డెలివరీ డేట్. ఆ మార్చిలో డ్యూ డేట్ ఉంటే ఫిబ్రవరి 20 లోపే ఆవిడ ఆపరేట్ చేయించుకోవటం కోసం సిద్ధపడ్డారు. ఎందుకంటే అమెరికాలో ఉండడం వల్ల వచ్చే గ్రీన్ కార్డు వల్ల వచ్చే సౌకర్యాల కోసం. అంటే అమెరికాలో ఉంటేనే సౌకర్యాలు ఉంటాయా? ఎంత తపస్సు చేస్తే, ఎంత మంది దేవుళ్ళకి మొక్కితే మాతృత్వం అనేది వరంగా వస్తుంది. అమ్మా అని పిలిపించుకోవాలి అంటే అది మనం అనుకున్నంత మాత్రాన అయిపోతుందా? భగవంతుడు ఇవ్వాలి ఆ సంతానాన్ని. సంతానం ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి తల్లిదండ్రులు ఎంత తపన పడిపోతూ ఉంటారు. అలాంటి మాతృత్వాన్ని బలవంతంగా బయటికి తీసుకొచ్చేయాలని అనుకుంటున్నారు. భగవత్ సృష్టి ఏదైనా సరే ప్రకృతి సహజంగా జరగాలి. ప్రకృతి సహజంగా కాకుండా ఫోర్స్ ద్వారా మనం చేసాము అని అనుకోండి, అది అంతగా సక్సెస్ అవ్వదు. ఒక పచ్చి కాయ తీసుకోండి, అది బాగా పచ్చిగా ఉన్నప్పుడే ఒక 15 రోజుల ముందే కోసేసి మనం పండబెట్టడానికి ప్రయత్నిస్తే అది పండుతుందా? పండదు, కుళ్ళిపోతుంది కదా. అలా ఏదైనా తీసుకోండి, ముందే మనం గనక కోసేసి దాన్ని మనం ఏదో సద్వినియోగం చేసేయాలి అని అనుకుంటే అసలు సద్వినియోగం అవ్వదు, వృధాగా పోతుంది. ఇప్పుడు అమెరికాలో జరగబోతున్నది అదే. డ్యూ డేట్ కంటే ముందే ఈ అమెరికా సిటిజన్షిప్ ఏదైతే ఉందో దానికోసం ముందే ఆపరేట్ చేయించుకోవాలని అనుకుంటున్నారు, సిజరన్ చేయించుకోవాలని అనుకుంటున్నారు. అసలు మామూలుగా సిజేరియన్ ఎప్పుడు చేస్తారు? తల్లికి ఏదైనా బాగుండలేకపోయినా, బిడ్డకి ఏదైనా ప్రమాదం వచ్చినా, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఈ సిజేరియన్ ఆపరేషన్ చేసి పిల్లల్ని బయటకు తీస్తారు. ముందే బయటకు తీసుకురారు కదా. కానీ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే, జాతకం బాగుండడం కోసం ముహూర్తాలు పెట్టుకుని ఆ ముహూర్తంలో ఆపరేషన్ చేయించుకుని పిల్లల్ని బయటకు తీస్తే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని చెప్పి బై ఫోర్స్ బయటకు తీసుకొస్తున్నారు. అలా బై ఫోర్స్ బయటకు తీసుకొస్తే వాళ్ళ జాతకం ఏదో బ్రహ్మాండంగా ఉంటుందా? కాదు కదా. భగవంతుడు ఎప్పుడైతే బయటికి రావాలి అని చెప్పి నిర్ణయించారో ఆ సమయంలో బయటికి రావాలి. ఫోర్స్ గా తీసేస్తే అది అంత సమంజసమైన పని కాదు. అయితే ఇప్పుడు ఈ గ్రీన్ కార్డు కోసం ఎందుకంత తాపత్రయ పడిపోతున్నారు అంటే, అక్కడ కొన్ని ఫెసిలిటీస్ వస్తాయన్నమాట. గ్రీన్ కార్డు వల్ల వచ్చే ఫెసిలిటీస్ కోసం ప్రాణాలని పణంగా పెట్టేస్తున్నారు. ఎవరి ప్రాణాన్ని ఎవరు పణంగా పెడుతున్నారు? బిడ్డ ప్రాణాన్ని పణంగా పెడుతున్నారా, వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెడుతున్నారా, ఇద్దరి ప్రాణాలని పణంగా పెడుతున్నారా అనేది కూడా ఆలోచన లేకుండా సౌకర్యం కోసం అక్కడ లభించే ఈ గ్రీన్ కార్డు కోసం డాక్టర్స్ దగ్గరికి పరిగెట్టి ఈ సిజరిన్ చేయించుకోవటం కోసం ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ బలవంతంగా బిడ్డను బయటికి తీస్తే ఆ బిడ్డకి ఎదుగుదల సరిగ్గా ఉండదు, రెసిస్టెన్స్ సరిగ్గా ఉండదు, అలాగే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కి వాళ్ళు లోన్ అవుతారు. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనుకునే తల్లికి తొందరగా బిడ్డను బయటకు తీసేస్తే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తే జీవితాంతం ఎలా భరించగలదు ఆ తల్లి? ఒకవేళ బలవంతంగా అలా బయటకు తీసుకొస్తే తల్లికి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బ్లీడింగ్ ఒక్కొక్కసారి కంట్రోల్ అవ్వదు. అప్పుడు ఎవరి ప్రాణానికి ఇబ్బంది అవుతుంది? ఎక్కడైతే సంతోషంగా ఉండాలని అనుకుంటున్నామో, ఏ సౌకర్యాల కోసం అక్కడ ఉండాలని అనుకుంటున్నామో ఆ సౌకర్యాల కోసం ప్రాణాన్నే పణంగా పెట్టేస్తే ప్రాణమే లేకపోతే ఇంకా సౌకర్యాల వల్ల ఉపయోగం ఏముంది? ఆ అమెరికా సిటిజన్షిప్ రావటం వల్ల ఉపయోగం ఏముంది? ఆరోగ్యం పూర్తిగా పాడైపోతే, ఆరోగ్యానికి ఇబ్బందులు వస్తే ఆ గ్రీన్ కార్డు ఉంటే మనకు ఆరోగ్యం వచ్చేస్తుందా? ఆ గ్రీన్ కార్డ్ ని నవిలేస్తే ఆరోగ్యం వచ్చేస్తుందా? ఆ గ్రీన్ కార్డ్ ఏమైనా అన్లిమిటెడ్ ఇచ్చేస్తుందా? అన్లిమిటెడ్ సంపద మన దగ్గర ఉందేని అనుకోండి, ఆ సంపద వల్ల ఆరోగ్యం అయినా వస్తుందా? రాదు కదా. ఎందుకంత మూర్ఖత్వంగా ఆ పనులు చేయాలి అని అనుకుంటున్నారో అర్థమే కావటం లేదు.
అమెరికాలో దాదాపుగా 12.7 మిలియన్ల నాన్ అమెరికన్స్ ఉన్నారట, అంటే గ్రీన్ కార్డు హోల్డర్స్ అక్కడ ఉన్నారట. ఒక చిన్న సంఘటన మన పురాణాల్లో ఉంటుంది, అనూరుడు కథ. గరుడ పురాణం ప్రకారం మనకి వినత, కద్రువ కథ తెలుసు కదా. కశ్యప ప్రజాపతి భార్యలు. కద్రువకి సంతానం కలిగిందని వినత తొందరపాటుతో చేసిన చర్య వల్ల వినతికి పుట్టిన ఒక కొడుకుకి కాళ్ళు ఉండవు, అంటే తొడల వరకే జన్మని ఇస్తుంది వినత. అప్పుడు అనూరుడు అంటాడు, కొద్ది కాలం ఆగలేకపోయావమ్మా, ఇంతకాలం ఆగావు కదా, నీ తొందరపాటు వల్లే కదా నేను ఇలా జన్మించాను అని అంటాడు. కానీ సూర్య భగవానుడి వరప్రసాదం వల్ల జన్మించిన అనూరుడు కనుక సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళాడు. ఇక్కడ మనం భగవంతుణ్ణి ఎంతో ప్రార్థించి సంతానం కావాలి అని అనుకుని తీరా మోసి ఆ కళ నిజమయ్యే సమయానికి అక్కడ ఉన్న సౌకర్యాల కోసం ముందు బయటకు తీసుకొస్తున్నాం. అలా తీసుకురావటం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయి అంటే, అమెరికాలో పుడితేనే చక్కగా సౌకర్యాలతో ఉంటారా, తెలివితేటలతో ఉంటారా? అమెరికా నుంచి ఇంక ఏ దేశంలో పుట్టినా ఎవరికి ఏ సౌకర్యాలు ఉండవా? భారతదేశంలో ఎంతమంది విజ్ఞావంతులు, ప్రజ్ఞావంతులు లేరు? అబ్దుల్ కలాం గారు, వివేకానంద స్వామి, స్వామి ప్రజ్ఞానంద, ఇలా ఎంతమంది మన భారతదేశంలో లేరు? మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి సౌకర్యాలు లేవా? భారతదేశంలో ఎవరు జీవించటం లేదా? సత్యనాదెళ్ల ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆయన భారతదేశంలోనే పుట్టారు కదా. ఆయన భారతదేశం నుంచి అమెరికా వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాలని కల్పిస్తున్నారు. అంటే ఎవరి తెలివితేటలు అక్కడ ఉపయోగపడుతున్నాయి? భారతీయుల తెలివితేటలే కదా ఉపయోగపడుతున్నాయి. అమెరికా వెళ్ళడం తప్పు అని నేనేం చెప్పటం లేదు. అమెరికాలో ఉన్నా అమెరికా పౌరసత్వం కోసం ప్రాణాలని పణంగా పెట్టేయకండి. అలా ప్రాణాలను పణంగా పెట్టేస్తే ఆరోగ్యం అనేది పూర్తిగా మనం కోల్పోతే తిరిగి దాన్ని మనం సంపాదించుకోలేం. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే తిరిగి సంపాదించుకోలేనిది ఆరోగ్యం ఒక్కటే. అసలు మనలో సామర్థ్యం ఉండాలే గాని ఎక్కడ ఉన్నా ఒక వెలుగుతాం. మనలో సామర్థ్యం లేకపోతే ఎక్కడ ఉన్నా మనం రాణించలేం. అది గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని సద్వినియోగపరుచుకోండి. తొందరపాటు చర్యతో అనవసరంగా ముందే డెలివరీ కావాలని బై ఫోర్స్ చేయించుకుంటే రేపొద్దున ఆరోగ్య సమస్యలు వస్తే భగవంతుడు కూడా మనల్ని కాపాడలేడు. ఆ రోజు మనం భగవంతుడిని ప్రార్థించినా భగవంతుడు కూడా అనే మాట ఏంటో తెలుసా? నీకిచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోలేకపోయావు అని అంటారు. కాబట్టి ముందే ఆపరేట్ చేయించుకోవటానికి ఆలోచన చేయకండి. ఫిబ్రవరి తర్వాత అయితేనేంటి, చక్కగా ఆరోగ్యంగా ఉన్న బిడ్డ పుడితే అంతకు మించి ఆనందం ఏముంటుంది? అక్కడ ఉండడం వల్ల, అమెరికాలో ఉండడం వల్ల కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి. కానీ మన ఆరోగ్యమే పాడైపోతే ఆ ఫెసిలిటీస్ రావడం వల్ల ఉపయోగం ఏంటి? ఇంకెక్కడైనా పుట్టినా ఆరోగ్యంగా ఉండి మంచి తెలివితేటలతో ఉన్నారు అని అనుకోండి, అంతకు మించిన సంపద ఉంటుందా? మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యము అని. రేపు అన్న రోజు ఇప్పుడు ఈ రూల్ పెట్టిన ఆయనే ఈ రూల్ని తీసేయచ్చు. ఎందుకు అంటే ఇలా రూల్ పెట్టడం వల్ల మన భారతదేశంలో ఎంతో మంది విజ్ఞానవంతులు అక్కడికి వెళ్ళకపోవచ్చు. అప్పుడు ఈ రూల్ని ఆయన మార్చేయచ్చు. ఆ తర్వాత మార్చేసిన తర్వాత అయ్యో నేను తొందరపాటుగా ఈ పని చేశానే, కొన్ని రోజులు ఆగుంటుంటే బిడ్డ చాలా అద్భుతంగా పుట్టేవాడు కదా అని బాధపడే రోజు మనకి రాకూడదు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.